హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక కాలంలో మంచి మంచి విషయాల్ని తెలుసుకోవడానికి, తర్వాత తరం వారికి చెప్పడానికి, కొన్ని మంచి మాటల్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి గోడల మీద, తాళపత్రాల మీద, కొన్ని కొండల మీద ఆ మాటల్ని రాసేవారు, చెక్కేవారు. ఆ తర్వాత మనం అవి తెలుసుకొని మన జీవితంలో బతకడానికి మనకి ఆ మాటలు ఉపయోగపడేవి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి? డబ్బుని ఎలా చూడాలి? మనుషుల్ని ఎలా చూడాలి? వాళ్ళతో ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా పాత పుస్తకాల నుంచి మనం ఇప్పటికి కూడా నేర్చుకుంటున్నాం. కానీ ఈ కాలంలో కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. కంప్యూటర్స్, మొబైల్స్ వీటన్నిటిలో కూడా మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. కానీ ఇక్కడొచ్చిన ఒక చిక్కేమిటి అంటే, చాలా మంచి మంచి మాటలు మనకి తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎందుకంటే, మనం చూడాల్సిన విషయాల కంటే కూడా చూడకూడని విషయాలు ఎక్కువ చూస్తుంటాం కాబట్టి. అందుకే ఈరోజు వీడియోలో కష్టాన్ని తట్టుకొని విజయాన్ని సాధించే వీరుడికి ఎలాంటి మాటలు కావాలి? ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధంలో ఉన్న ఒక వ్యక్తికి ఊరటనిచ్చే మాటలు ఎలా ఉండాలి అనే ఆలోచనతో మనకి బాగా నచ్చిన కొన్ని మాటల్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఈ వీడియోని చివరిదాకా చూడండి. తప్పకుండా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నాను అనే ఫీలింగ్ మీలో కూడా వస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద నేను ఆలోచిస్తున్నప్పుడు నేను విన్న ఒక ఆడియో క్లిప్ హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని డిఫికల్ట్‌గా ఒక ఆడియో నేను విన్నాను. కష్టకాలంలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి? ఎలా ఆలోచించాలి? అద్భుతంగా చెప్పే తెలుగు ఆడియో బుక్. సినిమాలలో పగని ఒక న్యాచురల్ ఎలిమెంట్ లాగా వాడుకుంటారు. అండ్ పగ కోసం వాళ్ళు చేసే పనుల్లో సాటిస్ఫాక్షన్ ఉంది అన్నట్టు మనకి చూపిస్తారు. కానీ నిజానికి రివెంజ్ ఈజ్ కాస్ట్‌లీ. ఒకరి మీద పగ పెంచుకొని వాళ్ళ వెనకాల మనం వెళ్తే వాళ్ళతో పాటు మనం గూడా పాడైపోతాం. మన జీవితంలోకి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, వెళ్తారు. కొంతమంది కావాలని ఇబ్బంది పెడతారు. కొంతమంది తెలియక తప్పు చేస్తారు. ఆ సమయంలో కోపం రావచ్చు, పగ తీర్చుకోవాలనిపించవచ్చు. కొంతమంది వారి యొక్క మాటలతోటి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు. అసలైన పగ ఏమిటి అంటే, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం వాళ్ళలా మారకుండా మనం మనలాగుండడమే రివెంజ్. మనం వాళ్ళు చేసిన పనులను తలుచుకొని రోజు బాధపడుతూ ఉండటం. కానీ మనం అలా ఉండకుండా ఆపోజిట్‌గా ఉండి మన పని మనం చేసుకుంటూ ఉంటే హ్యాపీగా లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యి ముందుకు వెళ్తూ మన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. అప్పుడు అదే వాళ్ళకి అసలైన పగ అండ్ అసలైన రివెంజ్ కూడా. కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎప్పుడూ లైఫ్‌లో ఆనందంగా ఉండలేరు. వాళ్ళకి తెలియకుండా ఒక నరకాన్ని వాళ్ళ చుట్టూతానే క్రియేట్ చేసుకుంటారు. కానీ మనం అలా అవ్వకుండా మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో జీవితంలో ఒక గొప్ప గోల్‌తో మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ సినిమాలలో చూపించినంత ఇదిగా ఉండకపోవచ్చు మన నిజ జీవితంలో. కానీ అందుకు బదులుగా ముందు ముందు జీవితంలో మనంత హ్యాపీగా ఎవ్వరూ ఉండరు. పగలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌ని వదిలేసి భగవద్గీతలో కష్టపడు ఫలితం అనుభవించు అన్నప్పుడు అదొక అదొక అనుభూతిలా మనం తీసుకునేవాళ్ళం. ఇంత కష్టపడేది కూడా మనం ఫలితం కోసమే కదా!
ఫలితం ఆశించకు అంటే ఇంకా దేనికోసం కష్టపడాలి అని మన మనసుకు అనిపించేది. కానీ దాంట్లో ఉన్న అసలు అర్థం ఎప్పుడు తెలిసిందంటే, ఎవరినైనా మనం బాగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు, సడెన్‌గా అనుకోకుండా ఫెయిల్ అయినప్పుడు, అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు, చాలా కష్టపడ్డాను అయినా కూడా ఫెయిల్ అయినప్పుడు, ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని లాస్‌లు చూసిన తర్వాత మళ్ళీ మనం మన వర్క్ మీద మన వర్క్ మీద ఎలా ఫోకస్ చేయాలి అన్నప్పుడు, ఈ భగవద్గీతలోని మాట నన్ను మోటివేట్ చేసింది. మన దృష్టిలో సక్సెస్ అంటే గెలుపు. అందరిని అందరితో గెలిచేయడం, పోటీలో ముందుండడం, ఇలాంటి ఆలోచనలు మన మైండ్‌లో ఉంటాయి. కానీ సక్సెస్ అనేది పీస్ ఆఫ్ మైండ్. మనం ఒక పనిలో పూర్తి శ్రద్ధతో కష్టపడ్డా ఫలితం దక్కనప్పుడు, మనం పెట్టిన శ్రమని తలుచుకొని సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడం, మనకి మనముగా ఓదార్పు చెప్పుకోవడం, మన యాంబిషన్ కోసం మనం కష్టపడాలి, ఎఫెక్ట్ పెట్టాలి అని మనకి మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే రిజల్ట్స్‌లో ఫెయిల్యూర్‌ని చూసి బాధపడతామో, మన ఎఫెక్ట్స్‌ని మనం గుర్తించము. అప్పుడు ఇంకా మళ్ళీ ఆ పని చెయ్యాలని కూడా మనకి అనిపించదు. బయట వాళ్ళు కూడా "నువ్వు ఓడిపోయావు" అని చెప్తూ ఉంటారు మనకి. అలాంటప్పుడు మనం పడిన కష్టమంతా వేస్ట్ అయిపోయింది అని మనకనిపిస్తుంది. కానీ నిజానికి ఎప్పుడూ కూడా మనం పడ్డ కష్టం వృధా కాదు. అందుకే మనం మన పని మనమే చేసుకోవాలి. ఫలితాన్ని ఆశించకుండా మనం పని చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పని పూర్తిగా చేసుకుంటూ పోతే అదే మన యొక్క జీవితం. ఈ రివార్డ్స్, ఈ సక్సెస్ ఇవన్నీ మనకొచ్చే కాంప్లిమెంట్స్ మాత్రమే. జీవితంలో మన ఫోకస్ అంతా కూడా మనం చేసే పని మీదే ఉండాలి. ఆ ఎఫెక్ట్ మీద ఉండాలి. ఆ ప్రాసెస్ మీదే ఉండాలి. అప్పుడే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. మనం చేసే పని మీద గౌరవం పెరుగుతుంది. అలాగే మన మీద గౌరవం పెరుగుతుంది. మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పట్లో యుద్ధాలలో భూములు పోగొట్టుకునేవాళ్ళు రాజులు. భూములు పోగొట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ సమయం అనేది ఒకసారి పోతే తిరిగి రాదని, ఒక సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పుడు దాని గురించి వదిలేసి, మళ్ళీ తర్వాత దాని గురించి ఆలోచిస్తే అప్పటికి సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది. అయ్యో! అనవసరంగా ఇదిని వదిలేసామా, ఆలోచన ఆ రోజే వచ్చుంటే బావుండేది. అందుకని మనం ఆలోచించేటప్పుడు సమయాన్ని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని అనుకుంటాం. మన పని మానుకొని మరి ఎవరికో పని జేయాలని మన సమయాన్ని పాడు చేసుకొని తర్వాతకి బాధపడతాము. జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది సమయం.